హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నా ఎంగేజ్మెంట్ సిరీస్, హల్దీ వీడియోస్, మా అప్పగింతల వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసండి. కొన్ని వ్లాగ్స్లో, కొన్ని షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఒకవేళ మిస్ అయి ఉంటే మాత్రం వెళ్ళి చూసేయండి. చూసారు కదా, పెళ్ళికి ముందే అప్పగింతలు అయ్యాయన్నమాట. బికాజ్ ఖమ్మం నుండి హైదరాబాద్కి వచ్చాం కదా పెళ్ళికి. సో మేము వచ్చేసరికి అన్ని పెళ్లి పనులన్నీ డాడీయే చూసుకున్నారనమాట. అన్ని ముచ్చట్లు చెప్పుకుందాం కానీ ఫస్ట్ అయితే గ్లిమ్స్ చూసేయండి. நேற்று நான் உன்னை பார்த்த பார்வை வேறே, நீங்காத எண்ணமாக ஆனாய் இன்று. உன்னோடு நானும் போன தூரம் யாவும் நெஞ்சிலே நீங்காத நினைவுகளாக. సో ఫస్ట్ మండపంకి వచ్చిన వెంటనే మేము ఇలా కపుల్ షూట్ అయితే చేసుకున్నాం అన్నట్టు, ఫొటోస్ అండ్ వీడియోస్ కోసము. అండ్ తర్వాత లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం. అండ్ ఇక్కడ నేనైతే మా డాడీ పైన మస్తు కోపం మీద ఉండే, లిటరల్లీ ఏడ్ చేశాను అనమాట. బికాజ్ డాడీ పెళ్లి పనులు చూసుకున్నారు కదా. సో కొబ్బరి బొండ అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళిలో. అండ్ మా డాడీ పెళ్లి పనిలో పడి కొబ్బరి బొండ మిస్ అయిపోయారు అన్నట్టు, మర్చిపోయారు తేవడము. చాలా చాలా కోపంగా ఉండే. బట్ తర్వాత ఓకే, అన్ని పనులు పడి మర్చిపోయారు కదా అని చెప్పేసి కూల్ అయిపోయాను. అన్ని పనులలో నిజంగా చాలా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది కదా. సో అలా నాది కొబ్బరి బొండ అయితే చాలా బిస్కెట్ అయింది. సో తర్వాత మా తమ్ముడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో కొబ్బరి బొండ తెచ్చి దానిపైన కుంకుమతోని నా పేరు భాస్కర్ పేరు అయితే రాశారు. సో ఏదో అలా కూల్ అయిపోయాను. అండ్ తర్వాత ఇలా భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంటర్ అయ్యారు అన్నట్టు. பட்டம் போலே உன்னை சுற்றி நானும் ஆட, கைகள் நீட்டி நீயும் பிடிக்க காத்திருக்கிறே. இதற்கெல்லாம் அர்த்தங்கள் என்ன கேட்க வேண்டும் உன்னை. காலம் கை கூடினால் கதை போமா, கதை போமா, கதை போமா, ஒன்றாக நீயும் நானும் தான். సో ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండ్ మా తమ్ముడు ఇద్దరు భాస్కర్ కాళ్ళు అయితే కడుగుతున్నారు అన్నట్టు. లైక్ కన్యాదానం చేస్తారని అంటారు కదా, సంథింగ్ లైక్ దట్ అనుకుంటా. నాకు అంత ప్రాపర్గా తెలియదు. అండ్ నాదప్పుడు ఫోటోషూట్ అయితే అవుతుండే అన్నట్టు. సో ఇక్కడ మా అక్క హారతి ఇస్తుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ లైక్ పెళ్లి కొడుకు వస్తే వాళ్ళని మర్యాద చేస్తారు కదా, అదే చేస్తున్నారు అనమాట. సో సో అది అలా అయిపోయాక భాస్కర్ని మండపం వరకు నడిపించి తీసుకెళ్ళాలా అని చెప్పేసి మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, మా బావ అందరు కలిసి ఎత్తుకొని వచ్చారన్నట్టు. చూడండి, అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆంటీ వాళ్ళు, మా మమ్మీ, మా అందరు పెద్దమ్మ వాళ్ళు అందరు కలిసి తలంబ్రాలు అయితే కలుపుతున్నారు అన్నట్టు. 5 ముత్తైదులు కలపాలి కదా, సో అలా కలుపుతున్నారు. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించే నా తోడును పంపించండి. కలలో ఇలలో స్టార్టింగ్ అయితే అబ్బాయి పూజనే ఉంటుంది కాబట్టి ఇక్కడ అబ్బాయి రిచువల్స్ అవుతున్నాయి అన్నట్టు మమ్మీ డాడీ వాళ్ళతోని. అండ్ నేను ఫస్ట్ డ్రెస్ వచ్చేసి హాఫ్ శారీ అయితే వేసుకున్నాను. అది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్కాచ్ చేశాను. డీటెయిల్స్ కావాలంటే మాత్రం నాకు కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. సో నేను ఫస్ట్ పూజకైతే ఈ డ్రెస్ వేసుకున్నాను అన్నట్టు. సో ఆబ్వియస్లీ పూజ అయిపోయాక డ్రెస్ చేంజ్ ఉంటుంది కాబట్టి నేను తర్వాత శారీ అయితే కట్టుకున్నాను అన్నట్టు, తలంబ్రాల శారీ. సో అది కూడా చూసేయండి.
సో మా డ్యాడీ పనిలో పడి పల్లకి కూడా మిస్ అయిపోయారన్నట్టు. సో ఆ లోటు కూడా ఉండకూడదని చెప్పి మా తమ్ముడు నన్ను అలా ఎత్తుకెళ్ళాడు. అసలు నిజంగా తమ్ముళ్ళంటే ఒక ఎమోషన్ కదా! నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కంట్లో వాటర్ తిరిగాయి. ఎంత అనిపించిందో నాకైతే ఆ మూమెంట్. తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పూలో కులికెనొకటి అది మంచు ముత్యమా మానవధూరత్నమా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా. సో టైం అవుతుందని చెప్పేసి మేము మెయిన్ డ్రెస్ పైనే జీలకర్ర బెల్లం అయితే చేసుకున్నాము. మెయిన్ పార్ట్ ఆఫ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుండి మా మ్యారేజ్ లైఫ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో అస్సలు ఇద్దరు తెలియని పర్సన్స్, లైఫ్ టైం ఫ్రెండ్స్, లైఫ్ టైం కపుల్ అవ్వబోతున్నాం అన్నట్టు. సో బెస్ట్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అలా మా మ్యారేజ్ అయితే స్టార్ట్ అయింది. సో చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము మ్యారేజ్. ఆ గ్లిమ్స్ అంతా మిస్ అవ్వకుండా టిల్ ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి మ్యారేజ్ అంటేనే కన్యాదానం కదా. సో ఇక్కడ కన్యాదానం అయితే చేస్తున్నారు. సో మీకు బోర్ కొట్టొద్దని చెప్పేసి నేను వీడియో చాలా షార్ట్గా అయితే చేశాను. సో మిస్ అవ్వకుండా చూడండి. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి. భూగర్భజాత భువనైకమాత భూగర్భజాత. సో మ్యారేజ్లో అసలు ఎంతమంది మాట్లాడుకుంటారో తెలియదు కానీ మేమైతే చాలా మాట్లాడుకున్నాం. మీరు మీ పెళ్ళిలో మాట్లాడుకున్నారా లేదా కమెంట్ చేయండి. భువనైకమాత వధూవరాయ. So here is the main part of our marriage, tying knot for lifetime. So best moment of our life. తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా. మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా ఇద్దరు ఒకటిగా మారగా
సో అలా తాళి కట్టడం అయిపోయాక మెట్టెలన్నట్టు ఫస్ట్ అయితే భాస్కర్ పెట్టారన్నట్టు. భాస్కర్ తర్వాత మేనమామలైతే పెడతారు. సో మీ దాంట్లో ఎలా ఉంటుందో కానీ మా దాంట్లో అయితే పెళ్ళికొడుకు పెట్టాక మేనమామలైతే పెడతారు. సో ఇక్కడ మా మామయ్యలైతే మాకు మెట్టెలు పెట్టారన్నట్టు. సో తర్వాత ఏం జరిగింది ఏంటి, మేము పెళ్ళిలో ఎంత ఎంజాయ్ చేసాము, ఎన్ని డాన్సెస్ చేసాము, ఎవరు వచ్చారు పెళ్ళిలో డాన్సులకి, అవన్నీ నేను పార్ట్ 2లో అయితే పెడతాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ పార్ట్ 2. సో అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు యువర్ అండ్ బై గైస్.